ఈరోజు ఏ వీడియో చేద్దాం మరి ఎట్లేదా ఏ వీడియో మరి వీడు కొత్తగా వచ్చాడు కదా వీడి కోసం ఏదో ప్లాన్ చేద్దాం మరి చికెన్ వీడియో చేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బెస్ట్ తెలుగు బ్లాగ్స్. మా ఫ్రెండ్ అయితే కొత్తగా వచ్చాడు. ఈరోజు వీడి కోసం ఒక ప్రత్యేకంగా వంట అయితే చేస్తున్నాము. వంట అయితే ఇంతకుముందు మీరు చికెన్ వీడియో చూసారు, అలాగే తాడ్చేట అడ్డు వీడియో చూసారు, షాప్ వీడియో కూడా చూసారు. కానీ ఇప్పుడు చికెన్ వీడియో చేయాలనుకున్నా, కాకపోతే చికెన్ తందూరి కాదు, చికెన్ ఫ్రై చేసి మా ఓడికి చూపిస్తాం. తిన్నకి రెడీ పదండి ఫ్రెండ్స్. ఈరోజు చికెన్ ఫ్రై చేయడానికి మేము వచ్చిన లొకేషన్ అయితే ఇది. ఇంతకుముందు ఇక్కడ మేము క్రికెట్ అయితే ఆడేవాళ్ళం, ఇప్పుడైతే ఆడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్స్ అయితే అన్నీ రెడీ చేస్తారు చికెన్ ఫ్రై కోసం. ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయాయి. కుమార్ ఇంక స్టార్ట్ చేసేస్తావా? స్టార్ట్ చేసేది ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ వంటకు కావాల్సిన సామాన్లు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా, కుమార్ వాళ్ళు అయితే చికెను ఇంకా అరిటాకులు, దానికి కావాల్సిన ఫ్రైకి కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పొయ్యి కోసం అయితే 3 రాళ్ళు అయితే తెచ్చి పెట్టుకున్నాం. తర్వాత ఇక్కడ కమ్మలు, ఎండి కమ్మలు, ఇవి చాలా. చికెన్ వేస్తావా? పడుతుంది. మా ఫ్రెండ్ గారి కోసం అయితే ఎంత తొందరగా రెడీ చేయాలని సంవత్సరం మీ కుమార్ వంటకన్నీ రెడీ చేస్తాడు. మరి ఏడు మాట్లాడుకుంటున్నారా? ఏ లేదురా, మనోడు ఎంత తొందరగా వద్దని అడుగుతున్నారా. టైం పడుతుంది కుమారి, 1 గంటలో అయిపోద్దులేరా. అప్పటి వరకు ఆకలి వేస్తుందిరా. మీరు ఓపిక పెట్టరు, 1 గంటలో చేసి ఇచ్చేస్తాను రా. సరే అయితే చూసినంత వరకు అవుతుంది. మా ఫ్రెండ్ అయితే వీడియో మొదలుపెట్టిన దగ్గర నుంచి అయితే తినేస్తున్నాడు. ఆకలేస్తుంది అనేసి అయితే నేను ఇప్పుడైతే ఈ చికెన్ అయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలి. ఇప్పుడైతే చికెన్కి కావాల్సినవన్నీ, అదే చికెన్ ఫ్రైకి కావాల్సిన సామాన్లు నా పక్కనే పెట్టుకున్నాను. మనకు ముందుగా అయితే కారాన్ని అయితే దీంట్లో వంపేసుకుందాం ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది ఇది వేస్తే. అలాగే జింజీర్ అంటారు మనం, ఇది వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇలాగైతే మీరు కూడా మీ ఫ్రెండ్స్తో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఖాళీగా తిరగడం మరి ఏదో పని చేస్తామంటే మంచిదే కదా. ఫ్రెండ్స్తో అలా సరదాగా ఉంటుంది ఇలాంటివి చేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ మసాలా కూడా వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చికెన్ మసాలా టేస్ట్ ఎలాగ ఉంటుందో మన అందరికీ తెలిసిందే. దాని తర్వాత పెరుగు మస్ట్ అండ్ షుడ్గా ఏదైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల, ఒకరు తెలియకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఓకే, అదేదిరా అంతగా చేస్తావు, టేస్ట్ బాగుంటుంది రా. వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది మొత్తం కలుపుతావా? ఇప్పుడైతే ఇది మొత్తం అయితే మిక్సింగ్ చేసుకోవాలి. ఇది చికెన్కి అంటుకునే అంతదాకా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. కాసేపు కలుపుకొని అయితే దీన్ని అయితే ఒక చోట పెట్టేసుకుందాం. అలా పెట్టుకోవడం వల్ల మసాలా అయితే చికెన్కి అయితే బాగా అంటుకుంటాయి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కలపడం అయితే పూర్తి అయిపోయింది. ఇది దీంట్లో మడిచి పెట్టేసి ఒక దగ్గర పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇది మూసి అయితే పక్కన పెట్టేసుకుందాం. అంతట్లోపు అయితే మ్యాగ్నెట్ అవుతుంది. ఈలోపు అయితే పొయ్యి ముట్టించుకొని మంట పుట్టించేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూసారు కదా, పొయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ కుమార్ అయితే కర్రలు అయితే రెడీ చేస్తున్నారు. దాంట్లో పెట్టి ఇప్పుడు మంట అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కర్రలు కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే దీనికైతే నుప్పు అయితే అంటించుకోవాలి. ఇది అంటించుకున్న తర్వాత అయితే మంట అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం గాలి కొంచెం ఎక్కువగా ఉంది, ముట్టుకో తేడాగా ఉంది. గాలి రాకముందే ముట్టుకించాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మంట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎన్నో అగ్గిపొలాలు పోతే ఒక్క అగ్గిపిల్లలు ఉంటే దాంతో ముట్టికించాం ఫ్రెండ్స్. చివరి అగ్గిపొలతో ముట్టించారు ఫ్రెండ్స్. పొయ్యి మీద పెనం అయితే పెట్టాము. పెనం మీద అయితే ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఈటెక్కి. కుమార్ గరిటె ఎక్కడదరా? ఇంటి దగ్గర గరిటె తేవడం మర్చిపోయాం. ఎక్కడ మన చెట్లతో తయారు చేయించాను చిన్నతను. కుమార్ నిన్నే కొన్నా, బాగుంది. చూడండి, మా వాడు చికెన్ ఫ్రై అని చెప్పి చికెన్ కబాబ్ చేస్తున్నాడు పెనం మీద. మర్చిపోయాం ఫ్రెండ్స్, చికెన్ కబాబ్ అనుకోతడికి ఫ్రై అనేసాం. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ గారి కోసం మేము ఎంత కష్టపడుతున్నాము. నొప్పులు అయితే పైకి రప్పించుకునేదాకా వచ్చాము. కానీ ఆడు చూడండి అక్కడ ఎంత బాగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతుందో. స్మెల్ అయితే సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది స్మెల్.
కుమార్ ఎక్కడ నేర్చావురా? అంతకుముందు తమిళనాడు వెళ్ళినప్పుడు మా వంటలు మేము వండుకునేవాళ్ళం ఫ్రెండ్స్. అలాగే కొత్త కొత్త వెరైటీలు అయితే ట్రై చేసేవాళ్ళం. అవి కొన్ని వర్కౌట్ అయ్యేవి, కొన్ని పోయేవి. అలా వర్కౌట్ అయినవన్నీ నేర్చుకునేవాళ్ళం. కుమార్ చిన్న ఇంకెంత చెప్పా అయిపోయింది చిన్న. ఇప్పుడైతే ఈ ఆకులను అయితే తీసేసుకోవడం. మా పండుగడికి కూడా చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అరిటాకు మా ఫ్రెండ్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ చికెన్ అయితే తీసి ఆ ఆకులో వేసి తిని టేస్ట్ ఎలా ఉందో మీకు చూపించి. ఏడుకి కూడా బాగా ఆకలేసేస్తుంది ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలు ఆడేస్తుంది ఫ్రెండ్స్. ఎలాగుంటుంది అనేది మా వాడు వండు రెడీ చేస్తాడు. ఇప్పుడు తినేయడమేనే. టేస్ట్ ఎలాగుండదండి చూసి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఏ చిన్న నూకరాజు ఎలా ఉందిరా? చాలా బాగుంది. అసలు ఎంత బాగుంటుంది నేను అసలే ఊహించుకోలేదు. ఇలాగైతే మీతో రోజు కూడా డైలీ రావాలని నేను అనుకుంటున్నాను. నచ్చిందా? బాగా నచ్చింది. అసలు ఎంత బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న నీకు? ఫ్రెండ్స్ చికెన్ అయితే చాలా బాగుంది. ఇది మా వాడు కుమార్ ఇది వండేటప్పుడు చికెన్ ఫ్రై అని చెప్పాడు. ఇది తందూరి టేస్ట్ కూడా వస్తుంది. నిప్పుల్లో కాల్చుకొని తింటారు కదా, తందూరి టేస్ట్లో నెక్స్ట్ కొంచెం ఆయిల్ మిక్స్ అయినట్టు వస్తుంది కదా. బాగుంది చికెన్ అయితే చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్. అలాగే ఉల్లిపాయల ముక్కలు కూడా మర్చిపోకండి. మరి మన సబ్స్క్రైబర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఇద్దరు? ఫ్రెండ్స్ చెప్పు. మీ ఫ్రెండ్స్తో కూడా ఇలాగే మంచి ప్లేస్లోకి వెళ్ళి వండుకొని చేసుకొని బాగా తినండి ఫ్రెండ్స్. అలాగే సంతోషంగా హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.